మనడ కథలు స్టారింగ్ సుముఖ, రషికా శెట్టి, అంజలి అనీష్, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై యోగరాజ్ భట్. ఈ మూవీ మార్చ్ 28న కన్నడ లాంగ్వేజ్ లో థియేటర్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. బట్ మూవీలో వచ్చే 2 సాంగ్స్ లో హీరోయిన్ ఎక్స్పోజింగ్ అండ్ కొన్ని డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 34 minutes. మూవీ చూశాక నాకు ఎలా అనిపించిందంటే నచ్చలేదు. రివ్యూ లాస్ట్ లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే మన హీరో సుముఖ డాక్టర్ అవుదామని ఎంబీబీఎస్ జాయిన్ అవుతాడు. బట్ కొన్ని ఇయర్స్ తర్వాత ఎంబీబీఎస్ కోర్స్ ని ఆపేస్తాడు కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల. అదే టైంలో రషికా గారు పరిచయం అవుతారు. తర్వాత రషికా గారు కనిపించకుండా పోతారు. హీరోయిన్ ని వెతుక్కుంటూ మన హీరో ఒక ఐలాండ్ కి వెళ్తాడు. తర్వాత ఆమెకి ఏదో హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల ఎక్కువ రోజులు బ్రతకడం కష్టం అంటారు. అసలు రషికాకి ఉన్న హెల్త్ ఇష్యూ ఏంటి? రషిత చనిపోకుండా ఏమన్నా మెడిసిన్ ఉందా? మన హీరో హీరోయిన్ ని హెల్త్ ఇష్యూ నుంచి క్యూర్ చేశాడా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి ఐలాండ్ సీన్స్ అండ్ రాజుగారి కోట సీన్స్ విజువల్లీ బాగున్నాయి. మూవీలో సెకండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన అంజలి గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఫారెస్ట్ లో ట్రైబ్స్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి. వాళ్ళని మూవీలో ఎందుకు పెట్టారో తెలియదు. మూవీలో ఇంతకు మించి పాజిటివ్స్ ఒక్కటి కూడా లేవు. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి మూవీయే పెద్ద నెగిటివ్. చాలా రొటీన్ స్టోరీ. మూవీ కొంచెం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. చాలా స్లోగా ఉంటది మూవీ. సుముఖ అండ్ రషిత గారి పర్ఫార్మెన్స్ అంత గొప్పగా ఏం లేదు. మూవీలో కొండెక్కే సీన్ అయితే మరీ లాజిక్లెస్ గా ఉంటది. హీరో ఎంబీబీఎస్ ని వదిలేసే రీజన్ అయితే చాలా సిల్లీగా ఉంటది. లాస్ట్ లో హీరోయిన్ హెల్త్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అయితే చూస్తున్న నాకు మైండ్ పోయింది. క్లైమాక్స్ కూడా యాక్సెప్టబుల్ గా ఉండదు. రాఘవేంద్రరావు గారి మూవీ సాంగ్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని 2 సాంగ్స్ రాఘవేంద్ర గారి స్టైల్లో చేశారు. అవి కూడా అంతేం అనిపించలేదు. అనవసరమైన సీన్స్ అండ్ అక్కర్లేని క్యారెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. మూవీని ఎంత సాగదీయొచ్చో అంత సాగదీశారు. 2 hours 34 minutes టార్చర్ చేశారు రాడ్ స్క్రీన్ ప్లేతో. డైలాగ్స్ ఏమన్నా బాగున్నాయా అంటే ఏం బాగాలేదు. అవి వింటూ నిద్రపోదాం అంటే. డబ్బింగ్ కూడా సెట్ అవ్వలేదు హీరో క్యారెక్టర్ కి. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి నాట్ ఏ వర్త్ వాచ్ ఫిలిం, స్కిప్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ టు వాచ్ ఇట్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 0.5 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.